హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ అస్. ఏ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రామేశ్వరం అండి. ఇదైతే మన ఆల్ ఇండియా సిరీస్లో ఎపిసోడ్ 14. ప్రెసెంట్ అయితే మనం రామేశ్వరం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. సో అప్కమింగ్ వీడియోలో రామేశ్వరం టెంపుల్ దగ్గరికి ఎలా రీచ్ అవ్వాలి, ఏ వే నుంచి వెళ్తే టెంపుల్ దగ్గరగా ఉంటుంది, అంతేకాకుండా 22 బావులు ఉంటాయి కదా, దానికి ఎలా రీచ్ అవ్వాలి, అది ఎంత దూరంలో ఉంటుంది, సో అంతేకాకుండా ఇక్కడ రామేశ్వరంలో చూడాల్సిన 8 ప్లేసెస్ గురించి మరియు ధనుష్కోడికి ఎలా రీచ్ అవ్వాలి అండ్ రామసేతు ఇప్పుడు ఎలా ఉంది అనే ప్రతి ఒక్క విషయం గురించి మాట్లాడుతూ చూపించడం అయితే జరిగిందండి. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు, వీడియో మొత్తం చూడండి. ఇన్ కేస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా రామేశ్వరం ఎలా రీచ్ అవ్వాలి అనే దాని గురించి చూసుకున్నట్లయితే రామేశ్వరంకి అయితే డైరెక్ట్ ట్రైన్స్ అయితే ప్రెసెంట్ అవైలబుల్గా లేవండి. ఎందుకంటే పమ్మన్ బ్రిడ్జ్ అనేది ప్రస్తుతం వర్కింగ్ ప్రాసెస్ లో ఉందన్నమాట. సో అందుకోసమని డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. సో దీనికి బదులుగా మనమైతే డైరెక్ట్ గా రామనాథపురం లేదా మండపంకి వచ్చినట్లయితే రామనాథపురం నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో అయితే ఉండడం జరుగుతుంది రామేశ్వరం అనేది, లేదా మండపం నుంచి అయితే ఒక 20 కిలోమీటర్ల దూరంలో నుంచి అయితే ఉండడం జరుగుతుంది. ఆ రైల్వే స్టేషన్స్ దగ్గర నుంచి మనకి డైరెక్ట్ బస్సెస్ అయితే పెట్టడం జరిగిందండి. సో అక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఎక్కినట్లయితే మనం రామేశ్వరంకి అయితే రీచ్ అవ్వచ్చు. సో వన్స్ రీచ్ అయ్యాక ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ 2 AM ఎప్పుడైతే రావడం జరిగింది, అప్పుడు ఏంటంటే ఇక్కడ అన్ని క్లోజ్ లో ఉండడం వల్ల కొన్ని రూమ్స్ వాళ్ళైతే అక్కడ రోడ్ మీదే వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట బస్ దగ్గర. సో ఒకరు ఏంటంటే 500 అని చెప్తారు, ఇంకొకరు 600 అని చెప్తారు, అలా వాళ్ళ రూమ్స్ ని బట్టి వాళ్ళు చెప్తారు. బట్ కొంతమంది ఏంటంటే ఇక్కడ 500 అని చెప్పేసి 1 కిలోమీటర్ లేదా 1.5 కిలోమీటర్ వాళ్ళ బైక్ మీద తీసుకుని వెళ్ళి సో అక్కడికి వెళ్ళాక 800 రూపీస్ అని చెప్పడం అయితే జరుగుతుంది రూమ్ కా. మనం లగేజ్ తో వెళ్ళి ఉండడం వల్ల తిరిగి ఇక్కడికి రాలేము అలా అని చెప్పేసి వేరే రూమ్ వెతుక్కునే ఛాన్స్ కూడా ఉండదు ఎర్లీ మార్నింగ్ 2కి లేదా 3కి వచ్చినట్లయితే. సో నాకైతే ఇలా జరిగిందండి. సో ఈ విషయంలో అయితే మీరు చాలా అంటే చాలా కేర్ఫుల్ గా అయితే ఉండండి. ఇన్ కేసు సింగిల్ గా వచ్చినట్లయితే, అదే ఫ్యామిలీతో వచ్చినట్లయితే అక్కడే మాట్లాడుకొని వెళ్ళడానికైతే ప్రయత్నించండి. సో ఇన్ కేస్ మీరు ఎర్లీ మార్నింగ్ 5 లేదా 6కి అలా వచ్చినట్లయితే ఇక్కడ డైరెక్ట్గా టెంపుల్కి ఎదురుగానే లాకర్ రూమ్స్ అయితే ఉండడం జరుగుతుందండి. సో అవి కూడా చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా లెఫ్ట్ సైడ్ అన్ని లాకర్ రూమ్స్ అండ్ ఇంకా మనం ఫ్రెష్ అవడానికి రూమ్స్ అయితే ఉన్నాయండి. సో అక్కడ మనం లగేజ్ పెట్టేసుకొని డైరెక్ట్గా ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చండి. సో ఒకసారి అవన్నీ చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ముందుగా అయితే వచ్చే ముందే మీరు 1 డేనా 2 డేసా అనేది ప్లాన్ చేసుకొని అయితే రండి. ఇన్ కేసు 1 డే అయినట్లయితే ఫస్ట్ రాగానే ఇక్కడ 22 బావులు అని ఉంటుందండి, అక్కడైతే స్నానం చేయడానికి వెళ్ళిపోండి. ఆ 22 బావుల్లో స్నానం చేసినట్లయితే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని అయితే నమ్మకం అయితే ఉందండి. సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంట్రన్స్, సేమ్ ఎంట్రన్స్ మనం శ్రీరంగంలోనే రంగనాథ స్వామి ఆలయం దగ్గర అయితే చూసుకోవచ్చు. సేమ్ అలాగే ఉందండి, నాకైతే ఎగ్జాక్ట్ గా అదే అనిపించింది ఎంట్రన్స్. సో ఒకసారి అయితే మనం టెంపుల్ లోపలికి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. సో నేనైతే నార్త్ కార్ గేట్ ద్వారా అయితే రావడం జరిగిందండి. ఈస్ట్ సైడ్ వచ్చినట్లయితే మనకి అగ్నితీర్థం ఎంట్రన్స్ అంటారండి దాన్ని. సో అదైతే మనకు కనిపించడం అయితే జరుగుతుంది. టెంపుల్ బయట నుంచి అయితే ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. సో ఒకసారి అయితే మనం లోపలికి వెళ్ళేసి చూద్దాము. సో చూస్తున్నారు కదా ఈ వాల్స్ అయితే చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉన్నాయండి. లోపల అయితే వీడియో అలో లేదని అనుకుంటున్నాను. సో ఎవరు అయితే చెప్పలేదు అండ్ మొబైల్ అయితే అలో ఉందండి. సో లోపలే ఉంచాలి. ఒక పెయింటింగ్ చూస్తున్నట్లయితే అనిపించిందండి, అంత బాగుంది ఇది. సో నెక్స్ట్ ఎంట్రన్స్కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ వాల్స్ మీద ఫ్లోర్ మీద చూసుకున్నట్లయితే ఎన్నో వందల రకాల చిత్రాలు అయితే చిత్రించి ఉండడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా రియలిస్టిక్ గా ఉందండి, చాలా బాగా నచ్చింది. సో మనం మొబైల్ యూజ్ చేయడం చూసి చాలా మంది అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి అయితే చూస్తున్నారు కదా. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ లో ఉన్న హాల్ అండి. సో దీని లోపల ఇంకొక హాల్ ఉంది, అది ఇంకా చాలా పెద్దదండి. భారతదేశంలో ఉన్న టెంపుల్స్ లో కల్లా ఆ హాల్ అనేది చాలా అంటే చాలా పెద్దది. సో అది కూడా మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను, ఒకసారి చూసేయండి. అండ్ నేను చూసినంత వరకు అయితే ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారండి. ఈ కంటెంట్ మీకు నచ్చిద్ది అని అనుకున్నట్లయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో చూస్తున్నారు కదా ఇక్కడైతే ఎవరు లేరు, అందుకోసమే నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ తీయొచ్చా లేదా అనేది నాకు తెలియదండి, బట్ మీకోసం చూపించాలి, మీకు ఒక ఐడియా ఇవ్వాలి అని చెప్పేసి వీడియో అయితే తీయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద హాల్, నాకైతే ఒక్క నిమిషం అన్రియల్గా అనిపించిందండి. చూస్తున్నంత దూరం మనకి ఈ హాల్ అయితే కనిపించడం జరుగుతుంది పెయింటింగ్స్తో. సో ఇలాంటి హాల్సే మనకి మధుర మీనాక్షి టెంపుల్లో కూడా ఉంటాయి, బట్ ఇంత పెద్దది కాదండి. సో ఇది మనం ఎంత దూరం చూస్తే అంత దూరం మనకైతే ఆ పెయింటింగ్స్ అండ్ చిత్రాలు కనిపిస్తూనే ఉండడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా పక్కన స్తంభాలతో ఎంత పెద్ద భారీ ఆకారాలతో ఉన్నాయో స్తంభాలు అనేది. ఈ ఆలయాన్ని అయితే 12వ శతాబ్దంలో అయితే నిర్మించడం అయితే జరిగిందండి. ఆ తర్వాత ఈ ఆలయం అనేది పాండ్యుల రాజ్యంలో విస్తరించడం అయితే జరిగింది.
ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది రైల్వే స్టేషన్ నుంచి ఎంత దూరం, బస్ స్టేషన్ నుంచి ఎంత దూరం ఈ టెంపుల్ అని చెప్పేసి. సో అంతేకాకుండా వివిధ ప్లేసెస్కి అయితే వెళ్ళడానికి అయితే మనం చూసుకోవచ్చు డిస్టెన్స్ ఎంత ఉంది అని చెప్పేసి. సో ఒకసారి అయితే టెంపుల్ వ్యూ మొత్తం అయితే చూసేయండి బయట నుంచి. సో నెక్స్ట్ అయితే మనం 22 బావులు అంటారు కదా, సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళి చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. సో టెంపుల్ ముందు అయితే చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఒకటే ఏంటంటే రష్ అనేది మనం ఊహించమండి, అంత రష్గా అయితే ఉండడం జరుగుతుంది. ఇన్ కేస్ వీకెండ్స్ వచ్చినట్లయితే సో కొంచెం వర్షం కూడా పడుతున్నట్లయితే మనం చూసుకోవచ్చు. ఒకసారి మ్యాప్లో కూడా ఈ ప్లేస్ని అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. ప్రజెంట్ మనం ఎక్కడున్నామో చూడండి. సో ఇది ఒక రామేశ్వరం అనేది ద్వీపం అండి. సో చూస్తున్నారు కదా, దీనికి 4 పక్కల నీరు అయితే ఉండడం జరుగుతుంది. సో ఎవరైనా సరే సౌత్ ఇండియా ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్లయితే మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటండి. ఎందుకంటే మీకు ఒక అనుభూతిని ఇస్తుంది ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు. నార్త్ కార్ స్ట్రీట్ నుంచి వచ్చేటప్పుడే మనకి 22 బావుల ఎంట్రన్స్ అయితే కనిపించడం జరుగుతుందండి. సో ఇక్కడ స్నానం చేసి మనం టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో నేను అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్ హౌస్ అనమాట. పూర్వకాలంలో యూజ్ చేసేవాళ్ళు, ఎంత పెద్దగా అయితే ఉందో. నెక్స్ట్ అయితే నేను ధనుష్కోడి వెళ్ళడానికి అయితే బస్సు అయితే ఎక్కానండి. సో చూస్తున్నారు కదా ఎంత రష్గా అయితే ఉందో. సో ఈ తమిళనాడులో నాకు నచ్చింది ఒక్కటే అండి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. అసలు 80 మెంబర్స్ కూర్చోవాల్సిన దానికి ఒక 130-140 మెంబర్స్ని అయితే ఎక్కిస్తున్నారు. చాలా అంటే చాలా ర్యాష్ డ్రైవింగ్ కూడా చేస్తున్నారండి. సో దానివల్ల చాలా అంటే చాలా భయంగా అనిపించింది. సో ఇక్కడ చేసేదేం లేదు, నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో అదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విషయంలో కూడా చాలా అంటే చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. ఫస్ట్ వచ్చేసరికి రూమ్స్ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ రూమ్స్ వల్లే నాకు మాట అయితే ఇచ్చారనమాట. సో నెక్స్ట్ డే బైక్ మీద తీసుకెళ్ళి ఉన్న 8 ప్లేసెస్ చూపిస్తాను అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. బట్ వాళ్ళు ఏంటంటే 800 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, దానికి కూడా ఓకే అని చెప్పాను. బట్ వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ 4 PM వరకు నన్ను అయితే ఎక్కడికి తీసుకెళ్ళలేదనమాట. వస్తున్నాం అని చెప్పేసి హోల్డ్లో పెట్టడం అయితే జరిగింది. సో ఇంక నేను చేసేదేం లేక వీళ్ళు నెక్స్ట్ డే రూమ్ ఎక్స్టెండ్ చేయడానికి ఈ ప్లాన్ వేశారని చెప్పేసి నేనైతే లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని వచ్చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా 22 బావులు ఉన్నాయి కదా, అక్కడ కూడా మీ దగ్గర ఎక్కువ ఛార్జ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారండి. 500 రూపీస్ వరకు. జస్ట్ 25 రూపీస్ పే చేసినట్లయితే మీరు అక్కడైతే బాగా చేయొచ్చు. మనం బయట ఎంట్రన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే లోపల రష్గా ఉంది, మిమ్మల్ని స్పెషల్గా తీసుకొని వెళ్తామని చెప్తారు. అవన్నీ అయితే నమ్మకండి. సో చూస్తున్నారు కదా, ఫైనల్లీ మనమైతే ధనుష్కోడి దగ్గరికి అయితే వచ్చేసామండి. సో వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా కూల్గా అయితే క్లైమేట్ అయితే ఉండడం జరిగింది. అంతేకాకుండా లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చినట్లయితే మనకు ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో అయితే బస్సు అయితే ఆపేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు ఫ్యామిలీతో వచ్చినట్లయితే డెఫినెట్గా ఆటోని ప్రిఫర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకోసం అంటే ఆటో పర్ పర్సన్కైనా 1200 ఛార్జ్ చేస్తున్నారు. ఇన్ కేస్ 5 to 6 మెంబర్స్ ఉన్నా కూడా 1200 రూపీసే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా బస్ టైమింగ్స్ అయితే అస్సలు తెలియదండి, ఎక్కడ మెన్షన్ కూడా చేయలేదు ఎక్కడ ఎక్కాలి ఏంటి అని చెప్పేసి. సో నేను ట్రాఫిక్ పోలీస్ ఉంటే ఆయన అడిగేసి అక్కడ నిలబడి ఎక్కడం అయితే జరిగింది. సో నేనైతే రిటర్న్ వెళ్ళేటప్పుడు బస్ కోసం ఆల్మోస్ట్ 1.5 hour వెయిట్ చేయడం అయితే జరిగింది. బట్ నాకు ఒక్క బస్సు కూడా కనిపించలేదనమాట. సో అందుకోసం చెప్తున్నాను, ఇన్ కేస్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఏంటంటే మీరు పర్సనల్ ట్రాన్స్పోర్ట్ అనేది పెట్టుకొని రావడానికి అయితే ప్రయత్నించండి. అంతేకాకుండా నేను బైక్ రెంటల్స్ కోసం కూడా వెతికానండి, నాకైతే ఎక్కడా కనిపించలేదు. ఇన్ కేస్ మీకు ఎవరైనా తెలిసినట్లయితే మన కామెంట్ సెక్షన్లో చేయండి, నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి యూస్ఫుల్ అయితే అవుతుంది. బైక్ రెంటల్స్ గురించి నేను హోటల్ వాళ్ళని అడిగాను. అండ్ టెంపుల్ దగ్గరలో పోలీస్ మెన్ ఉంటే వాళ్ళని కూడా అడగడం అయితే జరిగింది. సో బైక్ రెంటల్స్ లాంటివి ఏమీ ఉండవు, ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని వెళ్ళాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఇన్ కేస్ మీరు ఆటోని అడిగినట్లయితే 1200 నుంచి 1000 రూపీస్కి అయితే రావడం అయితే జరుగుతుంది. దీంట్లో మీకు మొత్తం 8 ప్లేసెస్ అయితే చూపిస్తారండి. సో చూస్తున్నారు కదా, మనం లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాకి అయితే దగ్గరికి అయితే వచ్చేయడం జరిగింది. సో ఇదే అండి ఇండియాలో లాస్ట్ రోడ్డు. ఒకసారి అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. చూడండి, చాలా
సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి రామసేతు వంతెన అయితే కనిపించడం జరుగుతుందండి. దీన్ని రాముడు నిర్మించాడు అని చెప్పడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా దీన్ని ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, కొంచెంగా అయితే కనిపిస్తుందండి. సో ఇది అయితే చాలా వరకు మునిగిపోయి ఉంది, బట్ మనం చూసుకోవచ్చు ఒక స్ట్రైట్ లేన్ లాగా అయితే చూసుకోవచ్చు ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకి శ్రీలంక కూడా కనిపించడం అయితే జరుగుతుందంట. 18 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉండడం జరుగుతుంది మనం ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ నుంచి. బట్ ఇక్కడ ఏంటంటే ఫుల్ క్లౌడ్స్ అయితే వచ్చేసి ఉన్నాయండి, అండ్ రెయిన్ కూడా పడుతుంది కాబట్టి అవి అయితే కనిపించడం లేదనమాట. బట్ చూస్తున్నారు కదా, విజువల్స్ అయితే చాలా అంటే చాలా కూల్గా అయితే ఉన్నాయన్నమాట. సో మనమైతే లాస్ట్ స్టోన్ అయితే టచ్ చేసేసాము, లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాలో. సో సక్సెస్ఫుల్గా మనమైతే ఈ లొకేషన్ అయితే చూడడం అయితే జరిగింది. సో నెక్స్ట్ అయితే రీసెంట్గా రిలీజ్ అయిన టూరిస్ట్ ఫ్యామిలీ అనే మూవీ చూశారు కదా, సో ఎగ్జాక్ట్గా వాళ్ళైతే ఈ లొకేషన్ నుంచే ఇండియాలోకి అయితే ఎంటర్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆ లొకేషన్ కూడా ఒకసారి అయితే చూసేద్దాము. సో చూస్తున్నారు కదా, ఎటు చూసినా మనకి 4 సైడ్స్ ఆఫ్ వాటరే ఉంటుందండి, అండ్ మిడిల్లో ఒక రోడ్డు మాత్రమే ఉండడం జరుగుతుంది. సో ఇంజనీరింగ్ మార్వెల్ అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు నేను చూసిన ప్లేసెస్లో ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే అనిపించిందండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఆంజనేయ స్వామి జెండా కూడా ఉండడం అయితే జరిగింది. సో ఒకసారి అయితే జూమ్ చేసి చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను రామసేతు బ్రిడ్జ్ని. సో ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకు ఒక ఇసుక దిబ్బే ఉన్నట్లయితే కనిపిస్తుంది, బట్ అదేంటంటే బ్రిడ్జ్ అండి. ఆ రోజుల్లో నీళ్ళల్లో తేలియాడే రాళ్లతో అయితే నిర్మించడం అయితే జరిగింది, అందువల్ల ఇప్పటికి కూడా మనకైతే ఆ బ్రిడ్జ్ కనిపించడం జరుగుతుంది. ఫ్లోటింగ్ స్టోన్స్, సో అవి ఉన్నట్లయితే కనిపించడం అయితే జరుగుతుంది మనకి ఇక్కడ నుంచి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వే అయితే మనం చూసుకోవచ్చు. కొంత దూరం వరకు అయితే మనకి ఇసుక అయితే కనిపించడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మనకి వంతెన ఉన్నట్లయితే చూసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మన రామాయణం మహాభారతం ఇతిహాసాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ వంతెన అనేది 10,000 సంవత్సరాల క్రితం కట్టించబడిందని అయితే చెప్పడం జరుగుతుంది. సో దీని దగ్గర ఉన్న స్టోన్ అయితే మన సైంటిస్టులు అయితే చెక్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా వేరే దేశాల సైంటిస్టులు కూడా దీన్ని అయితే టెస్ట్ చేయడం జరిగిందండి. సో అక్కడ స్టోన్ అనేది 7,000 నుంచి 10,000 సంవత్సరాల క్రితం అయితే తయారు చేయబడిందని అయితే మనం చూసుకోవచ్చు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట, మన ఇతిహాసాలు అనేవి జరిగినవా జరగవనవా అని చెప్పేసి. బట్ అవి జరిగినా జరగకపోయినా మనకి వే ఆఫ్ లైఫ్ స్టైల్ అనేవి నేర్పిస్తున్నాయి అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇక్కడ సముద్రంలో దొరికిన శంఖాలు, కలర్ స్టోన్స్ ఇలా డిఫరెంట్ అయితే ఉన్నాయండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే అక్కడైతే పర్చేజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ బోటింగ్ లాంటివి పెట్టినట్టయితే చాలా అంటే చాలా పాపులర్ అయితే అవ్వడం జరుగుతుందండి. బట్ ఇక్కడ ఏంటంటే 2 దేశాల మధ్య ఉన్న సముద్రం కాబట్టి ఇక్కడ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో ఫస్ట్ టైం అండి ఈ ట్రిప్ మొత్తంలో నా దగ్గర ఒక డ్రోన్ ఉన్నట్లయితే ఒక మంచి విజువల్స్ అయితే చూపించాలి అని అయితే అనిపించింది. బట్ చూద్దాం, ఫ్యూచర్లో మనం డ్రోన్ కూడా కొనొచ్చు అండ్ మనమైతే అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక 2 కిలోమీటర్స్ టు 5 కిలోమీటర్స్ స్ట్రైట్ స్ట్రెచ్ అయితే కనిపించడం జరుగుతుందండి. సో ఇన్ కేస్ ఫ్యామిలీస్ వచ్చినట్టయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో అలా ఒక 4 to 5 PM అప్పుడు జస్ట్ అలా వాక్ చేసుకుంటూ వెళ్తా ఫ్యామిలీ అంతా ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది. మన దగ్గర టెలిస్కోప్ లాంటిది ఒకటి ఉన్నట్లయితే మన శ్రీలంకను అయితే చూపించడానికి అయితే బాగుండేది. నెక్స్ట్ ట్రిప్కి అయితే వెళ్లే ముందు ఇలాంటి పరికరాలు అయితే తీసుకొని వెళ్ళడానికి అయితే ప్రయత్నిద్దాము. సో ఈ తమిళనాడు ట్రిప్లో అయితే నేనైతే ఆల్రెడీ 13 వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఉన్నానండి. అంతేకాకుండా షార్ట్ వీడియోస్తో ఒక సిరీస్ కూడా అయితే చేస్తున్నాను, ఎక్స్ప్లోరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియోస్ అన్ని నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఇన్ కేస్ కంటెంట్ వైజ్గా కానీ విజువల్స్ వైజ్గా కానీ ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పండి, దాన్ని అయితే నేను సరిదిద్దుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. సో మీ సపోర్ట్ అయితే ఇప్పుడు నాకు చాలా అంటే చాలా అవసరం అండి, ఎందుకంటే మన ఛానల్ అయితే మానిటైజేషన్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. సో నేను అప్లోడ్ చేసిన 13 వీడియోస్లోనే మన ఛానల్ అయితే దగ్గర వరకు మానిటైజేషన్ వరకు అయితే వచ్చేసింది. సో ఆల్మోస్ట్ 458 సబ్స్క్రైబర్స్ అండ్ 2800 వాచ్ అవర్స్ టైం అయితే మన ఛానల్కి అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోని కూడా మీరు బిగ్ హిట్ చేసినట్లయితే మన ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ అయితే కన్యాకుమారి వీడియో అయితే ఉండడం జరుగుతుంది ఈ సిరీస్లో. సో ఆ వీడియో అప్లోడ్ చేసినట్లయితే మన ఎంటైర్ తమిళనాడు సిరీస్ అయితే ఫినిష్ అవ్వడం జరుగుతుంది. సో ఈ తమిళనాడు సిరీస్లో మొత్తం మనం మోర్ దెన్ 20+ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. అంతేకాకుండా అరౌండ్ 50 to 100 వరకు టెంపుల్స్ లేదా డిఫరెంట్ ప్లేసెస్ అయితే చూపించడం అయితే జరిగింది. సో ఇన్ కేస్ ఎవరైనా సరే ఈ సిరీస్ చూడనట్లయితే నేను ఒక ఆల్బమ్ లాగా క్రియేట్ చేసి తమిళనాడు సిరీస్ అని మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో దాంట్లో చూసుకున్నట్లయితే ఎంటైర్ తమిళనాడు వీడియోస్ అయితే మీకు ఒకదాని తర్వాత ఒకటైతే రావడం జరుగుతుంది.
సో ఈ వీకెండ్ లోపు అయితే నేనైతే కన్యాకుమారి వీడియో కూడా అయితే అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో నెక్స్ట్ వీక్ నుంచి మన ఛానల్ అయితే కేరళ సిరీస్ అయితే రాబోతుందండి. నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. సో ఇక్కడ నేను చూసినట్లయితే కొంచెం మన వీడియో అనేది షేకింగ్ అయితే అవుతుంది. సో అందుకోసం అయితే నేనైతే నెక్స్ట్ ట్రిప్కి ముందే మన ఎక్విప్మెంట్ని అయితే అప్గ్రేడ్ చేయడానికి కూడా అయితే ప్రయత్నిస్తానమాట. సో మీ సపోర్ట్ అయితే చాలా అంటే చాలా అవసరం అండి. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. దానివల్ల ఏంటంటే మనం ఎప్పుడైతే ఆ వీడియో అప్లోడ్ చేస్తామో వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఈ తమిళనాడు సిరీస్ ఎంటైర్ ట్రిప్ బడ్జెట్ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో దానివల్ల ఏంటంటే నేను నెక్స్ట్ కన్యాకుమారి వీడియోలోనే దానికి మన ట్రిప్ బడ్జెట్ కూడా యాడ్ చేసి అయితే పెట్టడం జరుగుతుంది. ఇన్ కేస్ ఈ ఎంటైర్ తమిళనాడు సిరీస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూసేయండి. వీడియోస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సో నేను చాలా వ్లాగర్స్ వరకు అయితే చూశానండి. వాళ్ళందరూ ఏంటంటే వెళ్ళేవే వచ్చేవే మాత్రమే చూపిస్తున్నారనమాట. ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే ఎవరూ చూపించట్లేదు. అందుకోసమే మనం ప్రతి ఒక్క ప్లేస్ అయితే నీట్ అండ్ క్లీన్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది వ్యూవర్స్కి. ఇక్కడ చూసుకున్నట్లయితే మోస్ట్లీ మీరు ఓన్ వెహికల్ తీసుకొని రావడానికి అయితే ప్రయత్నించండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద అయితే అస్సలు డిపెండ్ అవ్వద్దు. ఈ ధనుష్కోడి అనేది మనకి రామేశ్వరం మెయిన్ సెంటర్ నుంచి 25 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉండడం జరుగుతుందండి. సో చూస్తున్నారు కదా మధ్యలో రోడ్డు, అటు సైడ్ ఇటు సైడ్ సముద్రం అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది మనం డైరెక్ట్గా అనుభూతి చెందినట్లయితే చాలా అంటే చాలా మంచి అనుభూతిని అయితే చెందుతామన్నమాట. సో నాకైతే చాలా అంటే చాలా రిఫ్రెష్మెంట్గా అయితే అనిపిస్తుంది. బట్ ఒకటే థింగ్ ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది లేదు. నేను ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ వరకు అయితే వాక్ చేశాను అనమాట. బట్ స్టిల్ ఎక్కడ నాకు పబ్లిక్ బస్ అయితే కనిపించలేదండి. సో రీసెంట్గా అప్లోడ్ చేసిన చాలా వీడియోస్ అయితే చూశానండి. సో ఇక్కడ సైడ్స్ ఉన్న వాటర్ అయితే మనకి అలలు అనేవి రోడ్డు మీదకి అయితే తన్నడం అయితే జరుగుతుంది. సో కొన్ని వీడియోస్లో కూడా అయితే నేను చూడడం జరిగింది. సో చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అనేది. మస్ట్ విజిట్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు ఒకసారి అయితే. బట్ ఏంటంటే నాకు కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల నాకైతే కొంచెం మైండ్లో ఆ రిమైనింగ్ ప్లేసెస్ కూడా చూపించినట్లయితే బాగుండేది అని అయితే అనిపించింది. సో ఇంకేం చేసేది లేక ఆటోకి అయితే వెళ్తున్నానండి. రిటర్న్లో ఫుల్ వర్షం అయితే పడుతుంది. సో ఆటోకి అయితే 200 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం అయితే జరిగిందండి రిటర్న్కి. అండ్ వచ్చేటప్పుడు అయితే బస్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఇన్ కేస్ మీరు అదే ఒక 1000 రూపీస్ పెట్టుకున్నట్లయితే ఇంకా ఎక్స్ట్రా 7 మోర్ ప్లేసెస్ అయితే మీరు చూడడానికి అయితే ఆస్కారం ఉండేది. టూరిస్ట్ ఫ్యామిలీ మూవీలో చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ ఈ బోట్ లొకేషన్ దగ్గరే వాళ్ళైతే పోలీసులకి అయితే దొరకడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మూవీ చూడనట్లయితే ఎవరైనా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. సో ఈ 8 ప్లేసెస్ అయితే మస్ట్ విజిట్ ప్లేసెస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఇలాంటి ప్లేసెస్కి మళ్ళీ మళ్ళీ రావాలనుకున్నా కూడా రాలేం కదా. సో అందుకోసం వచ్చినట్లయితే ఈ ప్లేసెస్ అనేవి ఫినిష్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో నేనైతే నెక్స్ట్ మళ్ళీ వస్తాను. ఈ ప్లేస్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే మనం డ్రోన్ తీసుకొని వచ్చి ఎంటైర్ వీడియో అయితే క్యాప్చర్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతేకాకుండా ఈ ప్లేస్ అయితే మనం చాలా చాలా డిఫరెంట్ మూవీస్లో అయితే చూసి కూడా ఉంటాం అనమాట. సో లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి విజువలైజ్గా. ఇన్ కేస్ మనం పర్సనల్ వెహికల్లో వచ్చినట్లయితే సో ఎక్కడంటే అక్కడ ఆపుకొని కొంచెం సేపు రిఫ్రెష్మెంట్ ఫీల్ అయ్యి సో మొత్తం ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. ఫ్యామిలీతో వచ్చినట్లయితే డెఫినెట్గా మీరైతే ఓన్ వెహికల్ పెట్టుకొని రావడానికి అయితే ప్రయత్నించండి. సో 1000 నుంచి 1500 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి అయితే రూమ్కి వెళ్ళగానే రూమ్ టూర్ కూడా చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో రూమ్ అయితే చాలా బాగానే ఉంది. బట్ ఏంటంటే వీళ్ళు హై ప్రైస్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది నా దగ్గర. రూమ్ అయితే ఇద్దరు లేదా ముగ్గురికి అయితే స్పేషియస్గా అయితే ఉందండి. బెడ్ కూడా 6x6 అనుకుంటా. సో ముగ్గురికి అయితే కన్ఫామ్గా సరిపోతుంది. సో వీళ్ళైతే 1500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు రూమ్కి. బట్ నేను ఒక్కడనే రావడం వల్ల 800 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నేను స్టే ఉంది అయితే రెయిన్బో హోమ్ స్టే అండి. ఇక్కడ నుంచి టెంపుల్ అయితే జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉండడం జరుగుతుంది. సో చూసారు కదా, నేను ఇక్కడ రిటర్న్ అవ్వడానికి అయితే మెయిన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇక్కడ కూడా చాలా అంటే చాలా రూమ్స్ అయితే ఉన్నాయండి. సో రిటర్న్లో నేను పమ్మన్ బ్రిడ్జ్ చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. చూస్తున్నారు కదా మనకి రైట్ సైడ్ అయితే బ్రిడ్జ్ అయితే ఉంది. బట్ విజువలైజ్గా కంటికి కనిపిస్తుంది కానీ వీడియోలో అయితే క్యాప్చర్ అవ్వట్లేదు. ఐ హోప్ ఈ వీడియో మీద అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.